పెట్టుకుంటుంది. ఒక సన్యాసికి సర్వరాజ్యము ఏదో పాట పట్టింపు మేరకు చేయాలి. విజతో నిన్ను మహారాజ్యములకు పోయేది. కావలేవు ఎంతయో నాకు ప్రాణదానం చేసినందులకు నీకు ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను. కానీ పడది నీ విషయంలో అమ్మా మీ విషయంలో ఆ గురువుతో చెప్పి మీ రాజ్యము మీకు ఇప్పుడు ఇప్పించదమ్మా. ఈ మొదలితో భక్తుడు నలగొంగ గుడి వేయబడేది. నీ కుమారుడు నీ చేతికి రైల వెలక అతడారోచను మీ గద్దెపై అమ్మా. అట్లు ఇప్పించు రాజ్యము నీ పతికే ఇప్పింపమందేమో. ఒట్టి మాయదారు వాడాను నీ మొగను విషయం నేను చెప్పినను ప్రయోజనం లేదు. రారాజు బిడ్డవు నీకు ఈ కడగల పట్టకు నీ కర్మ ఏమి కాలేదమ్మా. నా వెంటరమ్ము నీ రాజ్యం మీకు ఇప్పించదను. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చేపలేమని నీవు ఇట్లా ఆడుచున్నావు, కానీ ధర్మం ఇచ్చుకై నేను యోచింపవైతివేమయ్యా. రాజ్య భోగములు అనుభవించినప్పుడు పతి పూజ్యుండను కాలవశమున ఏదైనా కష్టము సంప్రాప్తించనచ్చు జార్జుండలా. చూడమయ్యా, జరుగన్నేరదు నక్షత్రేశ్వర, జరుగన్నేరదు దేహయాత్రయను భిక్షం వ్యక్తినంకాని జరుగన్నేరదు. దుష్కర చర్మంబులే కాని పైకి తగు వస్త్రం వేయులేదు. కాపురమా కష్టపు వల్ల కాడా ఇక రూపం చెప్పగరాదు.
గౌరీ పూజింపదే ఆ ఆ ఆ నీ వంటి దానికి హితము ఉపదేశిస్తున్న నాదే నేరమ తల్లి. నేడి ఇంత జలపాతముగా నేను నోచుకునలేకపోతుంది దేవి. నక్షత్ర బ్రతుకుటట్లు లోహితుడు జీవించేటట్లు నాథ ఆకలి దప్పుల వలన ముప్పు తొలగి నక్షత్ర లోహితాసులు ఎరుదులను సురక్షితంగానున్నారు. మీరును ఈ బలమును భుజింపుడు స్వామి. ఫలములు ఎట్లా వచ్చినా మా అమ్మ పూర్వ పుణ్య వల్లనే వచ్చినవి. అట్లే కావచ్చయ్యా దేవి. మనము నేటి రేయి నిద్రింప ఇత్తట వటవృక్షమన్నది ఒక మునీశ్వరుని ద్వారా ఎరింగితనే. నాథ ఆ వటవృక్షం ఇంకెంత దూరం ఉన్నది దేవి? అదిగో చూడము, వాడిన పండుటాకులు దేవి, వాడిన పండుటాకులు ఇనపై బబలాగతి రాలుచుండే. ఓ చెడియా గప్పిళ్ళంబులు విచిత్రముగా తల క్రిందులవుతూ వేలాడుతు కొమ్మలన్ శిశువులన్ తల బొట్టల కింద ఊదుకొనచు ఊడలపై విలాసముగా ఊయలలు కోటి పాళెబుల్. నక్షత్రక ఈ వనరాజు తన భూతకోడికి ఎంత చక్కగా పోషించుతున్నది రాజా. ఈ భూతాశ్రయ తలవ తీసుకొని వచ్చితో ఏమి కాదయ్యా నక్షత్రక. మనము నివాస యోగ్యమైన చోటికే వచ్చితిమి దేవి. ఇతడు సేనియోగ్యములుగా నెలవులు బాగు చేసుకున్న మంచిది. అప్పుడే చీకటి కమ్ము మూసుకొని వచ్చుతున్నది. నక్షత్రేశ్వర అకటకట కాలాంజనం మలంజినట్లు బ్రహ్మాండమంతయో అంధకార బంధురమై ఎంత భయంకరంగానున్నది. గాఢ నిద్రాయస్తున్నందున వీరికి ఏ ఇక్కట్లు రాకుండా రక్షింపవాలేనే కదా. ఆహా, సార్వభౌముని ఇల్లానికి నేడి ఇన్ని కడగండ్ల నేను ఎంత ధైర్యం ఓలవించినన్ను చూసుకోపోవాసి సూర్యరాలపై పై ఎద కొంగు పరుచుకొని వండుకొని ఉన్న ఈ దేవిని చూచినప్పుడల్లా నా హృదయం మరింత దుఃఖ సంభవగుచున్నది. ఆహా, అపూర్యం పశ్య నేడు నీ కందమూలములు కూడా లేకపోయారు దేవి. ఆ రాణివాస సౌఖ్యములేను ఆ పాడివేటకు బయలుదేరి నాటి నుండి నీకును నీ నిద్రా సౌఖ్యం ఒక రుణము తీరిపోయేది కదా. సుత లోహిత, నువ్వు ఎంత అదృష్టవీనుడు అయితివి తండ్రి, ఎంత అదృష్టవీనుడు అయితివి. అడిగన్నెన్నడు నీక నేలపై అట్లల్లారు ముత్తారగా నుడిపిండి జల్ల పిండి కొమ్మసిరి మేలు ఉయ్యాలలందు పోరుగన్ జో జో ఇన వంశిక మౌఖికమణి లోహిత అన్న సందడి కనుమోషడి నిద్ర మరి ఎట్లా సౌఖ్యం ఈరాలపై తనయా తనయా.
సర్వేశ్వర, ఏమి అప్రాయం జరిగినదయ్యా? ఏం అప్రాయం తల్లి? ఈ మరి ఓడల నుంచి అనేక పెనుబోతులు కుబీలు మని నా ఎదురు దూకి ఈ ఒక్కకి ఎగినవి. వాటిలో ఒక పెద్దదేమో నీ పతి పెరుగులాడుతూ ఈ ఒక్కకి ఎగిరి నాథ, మా నిద్ర భంగంతో పాటు శత్రువు గారి భంగము కూడా కలిగి మీరు కుశలముగా ఉన్నారు కదా. ఈ ధర్మదేవతమైన నీవు నా చెంతకు ఉండాలి. నా కుశలమేమి కానీ నక్షత్రక మనం ఇక నిత్యంతో నిద్రపోవచ్చయ్యా. ఎక్కడ? ఇక్కడ నీకు ఏమైనా మధుమైనదో ఏమి? నన్ను ఇక్కడ పండుగ మనుషుంటేవా? గండ్ర తరములను ఇటు దయ్యములతో నీకు తెల్లడా ముడితరముల గడబెట్టి ఏ కదులను అట్లా పెరుగులాడిదివా. ఎందరితోము అందరితోము నీ వలనే మూడను నిఖములా నా చేత కడతేరినాడు కదయ్యా. వారు నీ చేత కడతేరినాడా? వాడి పరివారంలో కొన్ని మైమర్చి నిద్రిస్తున్నప్పుడు నా వెదురుముల మీద దూకినారు. అప్పుడు బండి చక్రం కింద నలిగిన మండి బండ పురుగులాగా నెత్తురు గక్కుతూ చావక బతికి ఉన్నాను. ఇప్పుడు మీతో వేళకు అన్నము లేక ఎంత చిక్కినను మా ఆశ్రమను గుర్తు సభా భోజనములతో పెరిగిన మండిపోయాను కాబట్టి రొమ్ముపై పోతములు తానవాడేమో చావక బతికి ఉన్నాను. నీకు ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? అది బ్రాహ్మణులకి సాధ్యమేనని తెలిసి ఉండి కూడా మాటికి వేళ ఎగతాలు చేసి నీవు ఏమైనా నా పిరికితనమే కానీ నీ మాట విని ఇక నేను అయ్యా 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 ఈ నాటకాంతకాలంలో మనం ఎక్కడికి పోగలం? నీవు ఇక్కడ ఉండి కదలరా బాబు, నేను నీతో ఎలా వచ్చిందని ఇది చెప్పనండి. వాక నారాయణ రెడ్డి అమ్మ మిర్చి వ్యాపారం చిల్లీస్ మిర్చి వ్యాపారం వాక నారాయణ రెడ్డి ఓక నారాయణ రెడ్డి గారు మరి నన్ను నా కళను అభినందించి ఒక 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాక నారాయణ రెడ్డి గారు ఆదర్శ నగర గ్రామ వాస్తవ్యులు, గుంటూరు. నన్ను నా కళను ఆశీర్వదించి నాకు 400 రూపాయలు చదివించారు. వారి కుటుంబం చల్లగా ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఓరి దుర్మార్గుడా, నన్ను ఇక్కడ పండుకోమంటున్నా. నేను ఇక ఇక్కడ పండుకోను. కుతుకబంటి అన్నములకు జడి నా మెత్తదనాన్ని గర్జుతూ వేలు ధరించదుగాగా ఆయత్తు ధనము భోజనను హరిశ్చంద్ర ఇంత ఆయత్తు ధనము భోజనను ఏడు ఇతనుడు నిమిషమే నీవు
మహాయజ్ఞమూర్తి జగజ్ఞాన రక్ష దశలోక శిక్ష దురాలోక తేజ విరాజి కృపాళు భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానం సురారాధనీయందు వేదముల నాలుగు జన్మించు పనిచేసి వేల్పులన్నీ దాత ఏటేటి నామములను భక్తి పూజించు రాజా సుయాది యజ్ఞములందు పూజించి ఉన్నట్టి మమ్మ కృపన్కోవగాజల్లునే కాని వాదింపగలి ఆయమయ్యా ఇదే పాటి అయ్యా దయాబల్యమయ్యనయ్యా అరణ్యములందిక్కు లేకుండా నిల్లాడు నీదీనులంగాయ పని కొట్టులను విచారించు నేనేల సన్నత్త సత్త ప్రభారుడ శ్రీహరిచంద్ర భూపాలు ఇల్లాలు నేనైతినేని రసస్తోర సాత్వికమే నాకు వర్తించునేని విమోషములో భవజ్వాలి రాజాల మంగాస చాతుండవే నవ్య నిహార భక్తోది మందోలి సత్తంబులం కావరే నీతి యోత్ర ముని స్తోత్ర పాత్ర నమస్తే 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 నమః ఓం నమః శివాయ. దేవి నీ వలన కదా మనమందరం బ్రతకగలిగినది. హరిశ్చంద్ర నాథ నడిచిన కొలది కాసే దూరం అవుతున్నది. మీ ముచ్చట్లు చాలించి నడిచిన కొలది కాసే దూరం అవుతున్నది. నక్షత్రగా దేవి అదిగో గంగానది ఘోషం వినపడుతున్నది వినము. హరిపాదో హరిపాదో ధనౌట ఆ జనములం దాపోపం చేసినన్ గురు పంకంబులడంగు బీఖను చూడు ఆ ఘోషించడం చూడు బంధుర గంగా జల గంధవాగ ఇజలోత్మిక ఘోర్మ జలేత నేత సంగత ఛాయమాం తరోదక్రోంతు ఘోరోపతి దేవి విశ్వేశ్వర దేవాలయ గాలిగోపురము చూడు. కనుతో కనపడునదే అదే అదే విశ్వేశ్వర దేవాలయ గ్రహిణి పూర్ణత గోపురాగ్ర విలసత్కాంగేయ శృంగంబు
మహాదేవా సదా శివ గంగాధర శంకరా శంభో మహాదేవా హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో ఓం నమః శివాయ. శివాయ. వద్దులే. వద్దు. ఇప్పుడు కొడుతాను అచ్చిరెడ్డి గారి అచ్చిరెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఈ అచ్చిరెడ్డి గారు మరి నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏం పేరు? సుబ్బారెడ్డి మిర్చియార్. ఈ సుబ్బారెడ్డి గారు మరి మిర్చి యార్డు వారు నన్ను అభినందించి ఒక 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు అచ్చిరెడ్డి గారు నన్ను ఆశీర్వదించుకుంటూ నాకు 200 రూపాయలు చదివించారు. అలాగే ఇనపగొండ్ల సుబ్బారెడ్డి గారు నన్ను ఆశీర్వదించి నాకు 500 చదివించారు. అలాగనే మేకల శ్రీనివాసరావు నన్ను ఆశీర్వదించి నాకు 200 రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు ఆ పరమేశ్వరుని సన్నిధితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.